డాక్టర్ రాగమయ్య గారికి ఇంకా ఇతర ప్రజాప్రతినిధులందరికీ ఉన్నతాధికారులకి వైద్య సిబ్బందికి పాత్రికేయ మిత్రులకి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి అనుబంధ సంఘాల నాయకులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. జిల్లాకు సంబంధించినంతవరకు ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఖమ్మం జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయించుకోవటమే కాకుండా ఈరోజు భవన నిర్మాణానికి పూజా కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోయేటువంటి ఈరోజు తప్పనిసరిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఉంది. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుబంధంగా ఉచితంగా వైద్య సేవలు అందించేటువంటి అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వైద్యాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అటువంటి ఒక మంచి కార్యక్రమం మనమందరం సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం హైదరాబాద్ దాకా పోకుండా ఖమ్మం నడిబొడ్డునే అన్ని సదుపాయాలు అందుబాటులో తెచ్చుకునేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేసుకున్న సందర్భంలో ఖమ్మం ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేను. అట్లాగే ఇద్దరు మంత్రులు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి దీనికి కావాల్సినటువంటి భూసేకరణ కానీ నిధుల సేకరణకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వైద్య శాఖ మంత్రులు రాజనరసింహ గారితో మాట్లాడి ప్రత్యేకంగా దీన్ని ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ కళాశాలని ఈరోజు శాంక్షన్ చేయించుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వం. ఇది పాలకుల కోసమో దొరల కోసమో పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు. ఇది కేవలం ప్రజలకు అంకితమై ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దాదాపు రాష్ట్రంలో 34 కళాశాలలు ప్రభుత్వ పరంగా, 29 కళాశాలలు ప్రైవేట్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉచితంగా వైద్య సీట్లు పెద్ద ఎత్తున అందుబాటులో తీసుకొని రావడానికి దాదాపు 9,065 సీట్లతో ఈరోజు పెద్ద ఎత్తున మెడికల్ విద్యను మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో వారు వచ్చిన తర్వాత అదనంగా 8 కొత్త కళాశాలలు మెడికల్ కళాశాలను శాంక్షన్ చేసుకోవటమే కాకుండా వాటన్నిటికి కూడా బిల్డింగులు సొంతంగా భవనాలు నిర్మించుకోవడానికి కావాల్సిన విధంగా శాంక్షన్ చేపించుకొని ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వైద్య శాఖ మీద వారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం వైద్యం విద్య మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ పెట్టనంత ఖర్చుని ఈ ఒక్క సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా శాఖలో ఖర్చు పెట్టిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రజల పక్షాన గర్విస్తూ ఉన్నాను కూడా. ఉదాహరణకి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 2014 నుంచి 2024-25 వరకు ఆనాటి 10 సంవత్సరాలు మేము తెలంగాణ కోసమే పుట్టాం, తెలంగాణ కోసమే పెరిగాం, తెలంగాణ కోసమే జీవితాలను అర్పించడం చేసి చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వైద్య శాఖకు సంబంధించి వాళ్ళు సంవత్సరానికి యావరేజ్ 5,959 కోట్లు మాత్రమే వైద్య శాఖ ఖర్చు పెడితే మన ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఆలోచన చేసి ఈ ఒక్క సంవత్సరానికే 2024-25 11,482 కోట్ల రూపాయలని ఒక్క సంవత్సరంలోనే వైద్య శాఖకి మనం ఖర్చు పెట్టాం. ఎక్కడ
959 కోట్లు, ఎక్కడ 11,482 కోట్లు అంటే ఒక్కటేసారి డబల్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రజల వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందో అని చెప్పడం కోసమే నేను ఈ లెక్కలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న సభ పెట్టుకొని బయటకు వచ్చి వరంగల్లో అడ్డగోలు మాట్లాడి ఈ రాష్ట్రంలో అన్ని వైఫల్యం చెందామని చెప్పినటువంటి పెద్ద మనుషులకి ఈ లెక్కలు తెలియాలని నేను చెప్తా ఉన్నాను. నిజంగా మీకు రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు వైద్య శాఖకు సంబంధించి ఈ రకంగా గాలికి వదిలేసేవాళ్ళు కాదు. మీరు గాలికి వదిలేయబట్టే పేదలకు ఉపయోగపడేటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ గాలికి వదిలేస్తే బిల్లులు మీరు ఇవ్వకపోతే పెండింగ్ పెట్టి పోతే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకి ప్రతి ఆరోగ్యశ్రీ కుటుంబం పొందేటువంటి వాళ్ళందరికీ 10 లక్షలు చేసుకునేటట్టుగా వైద్యం చేయించుకోవడానికి అవకాశం కలిగించాం. దాదాపు 90 లక్షల కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాల్లో 90 లక్షల కుటుంబాలు ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలతో లబ్ధి పొందేటట్టుగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేసిందని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఒక్కసారి రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించే ఆనాటి ప్రభుత్వం పేదలంతా గాలికి వదిలేస్తే ఈరోజు మేము పెద్ద ఎత్తున ఒక్కసారి ఆలోచన చేయండి. మేము వాళ్ళు మొత్తం మన యావరేజ్ రాజీవ్ ఆరోగ్యశ్రీని పూర్తిగా వదిలేస్తే మేము కేవలం 2024-25లో 54,000 ఈ జిల్లా సంబంధించి 54,12,36,12 నుంచి సంవత్సరం మొత్తానికి ఇప్పటికల్లా ఈ ఒక్క సంవత్సరంలోనే 306 కోట్ల రూపాయలని రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టాం. 306 కోట్ల రూపాయలు 16,35,787 కోట్ల రూపాయలు బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు పెద్ద ఎత్తున రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టలేదు. ఇది పేదల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన. ఈ ఆలోచన మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మెడికల్ కాలేజ్తో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి నూతనంగా మెడికల్ కాలేజీలు అన్ని జిల్లాలకి ప్రతి జిల్లాకు ఒక కళాశాలైనా వచ్చేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని సంతోషంగా చెప్తూ ఇటు వైద్యంతో పాటు విద్యకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తాం. ఒకసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు రెసిడెన్షియల్ స్కూల్స్ని మీరు గాలికి వదిలేస్తే 40% డైట్ ఛార్జెస్ పెంచాం, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంతో సరిపుచ్చుకోక ఇంకా ఆలోచన చేసాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించినటువంటి బిడ్డలకు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో విద్యాబుద్ధులు నేర్పించాలనేటువంటి ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కటేసారి 58 స్కూల్స్ని మొదటి దఫా శాంక్షన్ చేశాం. మరో 24 స్కూల్స్ని మళ్ళీ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఈ 58 స్కూల్స్ కూడా 11,600 కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరమే శాంక్షన్ ఇచ్చి భూమి పూజ చేసినటువంటి కార్యక్రమం కూడా చేసి చూపించాం. ఈ రకంగా విద్యార్థుల కోసం ఇటు విద్యపరంగా ఇటు పేద ప్రజల కోసం వైద్యపరంగా కూడా పెద్ద ఎత్తున చేస్తూ పేదలందరి కోసం సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో దాదాపు 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను కూడా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. 10 సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఒక్కళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరం ఈ సంవత్సరంలోనే ఈరోజు మనం శాంక్షన్ చేసి ముందు పోయేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది సంక్షేమం అంటే పేదల కోసం ఆలోచన చేసేటువంటి విధానం అంటే. అంతేకాదు
ఒకటేసారి 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. రైతు భరోసా కింద 12,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూనే 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. 12,500 కోట్ల రూపాయలతో వ్యవసాయదారులు పంప్ సెట్లకి దాదాపు 29 లక్షల పంప్ సెట్లకు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయడం కోసం బస్సుకి ఆర్టీసీకి డబ్బులు కడతా ఉన్నాం. ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వాటితో పాటు ప్రయారిటీ సెక్టర్గా చేసుకుని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా తీసుకొని పోతున్నాం. అందులో భాగంగా చివరి ఖమ్మం జిల్లాలో కూడా సీతారామ ప్రాజెక్ట్ని మీరు గాలికి వదిలేస్తే దానికి కావాల్సిన అంచనాలన్నింటినీ సక్రమంగా చేసి రాజీవ్ కెనాల్ అని చెప్పి అవసరమైతే 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వెంటనే ఆ నీళ్లని ఇక్కడికి వచ్చేటట్టుగా చేసినటువంటి కార్యక్రమం కూడా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేసింది. ఈ ఖమ్మం జిల్లాలో ఏ అవసరం ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ ఖమ్మం జిల్లా ప్రజల కోసం నిధులు వెచ్చించడానికి అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే నేను ఈ 2-3 కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను. అందుకే మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో ఓడిపోయి ఇళ్లలో పడుకొని లేకపోతే ఫామ్ హౌస్లో పడుకొని లేకపోతే ఇంకెక్కడో విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకత్వం బయటకు వచ్చి అడ్డగోలుగా ప్రేలాపనలు పేలుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు, వైఫల్యం చెందిందంటే నేను అడుగుతా ఉన్నాను సూటిగా. 10 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు నిరుద్యోగ యువకుల కోసం ఆలోచన చేశారా? వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచన చేశారా? మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఉద్యోగాలు 57,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా ఒక 30,000 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయి. అవి కాకుండా 9,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద రాజీవ్ యువ వికాసం అని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 10 సంవత్సరాల్లో నభూతో నభవిష్యత్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువత కోసం 9,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మొదలుపెట్టింది లేదు. ఈరోజు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం 9,000 కోట్లతో ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాల కోసం సోలార్ పవర్ తీసుకొని వచ్చి వాళ్ళని డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్తో సహా 12,500 కోట్ల రూపాయలతో ఇందిరా గిరిజల వికాసం అని కొత్త పథకాన్ని తీసుకొని వచ్చి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చిన భూములన్నిటికీ పంప్ సెట్లు ఇవ్వటమే కాదు, సోలార్ పవర్ ఇచ్చి, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి, స్ప్రింక్లర్స్ ఇచ్చి, హార్టికల్చర్ ద్వారా వాళ్ళకి కావాల్సిన పామాయిల్ మొక్కలు ఇచ్చి, ఆవకాడో మొక్కలు ఇచ్చి పెద్ద ఎత్తున గిరిజన కుటుంబాలని పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇందిరమ్మ ప్రభుత్వం చేపడుతుంది. ఈ రకంగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ రూపాయి పోగేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఆర్థిక భారం మీరు చేసిన అప్పులు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా క్యాబినెట్ కానీ సమస్తం కూర్చొని మనం ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ప్రజల కోసమే మనం మాటిచ్చి అధికారంలోకి వచ్చాం. ప్రజల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. ఆ ప్రజా అవసరాల కోసం కావాల్సిన స్కీమ్స్ అన్ని చేద్దామని చెప్పి దోబరా ఖర్చుని ఆపి ఇవాళ పెద్ద ఎత్తున ఇటువంటి స్కీమ్స్ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఇన్ని వేల కోట్ల రూపాయలని ఈరోజు ఖర్చు పెడుతూ మొదటి తారీఖునే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. 10 ఏళ్ళు మీరు 15వ తారీఖు నుంచో 20వ తారీఖు తర్వాత జీతాలు ఇచ్చేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి. మేము వచ్చిన తర్వాత 15 మీరు 7 లక్షల పైబడి 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వలేకపోయారు. మీరు తెచ్చిన అప్పుకి మేము దాదాపు 6,500 కోట్ల రూపాయల అప్పు కడుతూ ప్రతి నెల 15వ తారీఖు 20వ తారీఖు ఇచ్చే జీతాల్ని మొదటి తారీఖునే తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. భవిష్యత్తులో కూడా ఇంకా కావాల్సిన కార్యాచరణ ప్రణాళికని రాష్ట్ర ఉద్యోగస్తులు ఏం కావాలో వాటిని కూడా ఆలోచన చేసి నిర్ణయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులతో ఒక కమిటీని కూడా వేశాం. రేపు భవిష్యత్తులో కూడా
తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమంతో పాటు పేద బడుగు బలహీన వర్గాల రైతాంగ సోదరుల సంక్షేమంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల అవసరాలు కూడా తీర్చే ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆ మాటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని చెలవల పలవలు చేసి రకరకాల ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ చేస్తూ ఉంది. వారు చెప్పింది ఒకటే, మన ఆదాయం ఉంటుంది, రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ అదనంగా ఇంకొక 60-70 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆదాయం మాత్రం మేము పన్నులు అదనంగా ఎక్కడ వేయలేదు, ₹1 కూడా పన్ను వేయలేదు. సంక్షేమ కార్యక్రమాలు పెంచాం, ప్రజలకు అందించాల్సిన కార్యక్రమాలు పెంచాం, కానీ ₹1 కూడా పన్ను వేయకుండా పాలన చేస్తూ ఉన్నాం. దయచేసి అర్థం చేసుకుని తీసుకొచ్చినటువంటి అప్పులు కడుతూ మీకు జీతాలు మొదటి తారీఖునే ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ ఆర్థిక పరిస్థితిని ఘాట్ని పెట్టి మీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం, కొంత సమయం ఏంటి అని చెప్పారు తప్ప మీలాగా భయపెట్టి వాళ్ళ 15వ తారీఖులో 20వ తారీఖులో జీతాలు ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలన్నీ గాలి కొదిలేసి తీసుకొచ్చిన డబ్బులన్నీ కాళేశ్వరంలో పోసి ఆ కాళేశ్వరం కుంగిపోయి దేనికి పనికి రాకుండా చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని 10 సంవత్సరాలు దివాళా తీపిస్తే రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు యావత్ క్యాబినెట్ ఇవాళ ఆలోచన చేసి పనిచేస్తూ ఉంది. కాబట్టే ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకొని ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇటువంటి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ప్రచారం చేసేటువంటి నాయకుల మాటలు కాదు కావాల్సింది. ప్రజా అవసరాలు తీర్చేటువంటి ప్రజాప్రభుత్వం కావాలి. ఆ ప్రజాప్రభుత్వమే ఈరోజు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ క్యాబినెట్ పనిచేస్తుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, మరొకసారి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ మెడికల్ కాలేజ్ భూమి పూజ కార్యక్రమం చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. పిల్లలు, గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మాట్లాడాక ఈ భూమిలో సేద్యం చేసుకొని పొట్టగడుపుతున్నటువంటి నిరుపేదలకి మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యామ్నాయాలు చూపించి వారికి వేరే చోట అవకాశాలు కల్పించారు. వాళ్ళకు కూడా మంత్రుల చేతి మీద ఆ పట్టాల పంపిణీ ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక 10 నిమిషాలు ఓపిక చేయండి. ఇప్పుడు పెద్ద మనసుతోటి ఆలస్యమైన అమృతం అన్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈరోజు దీని యొక్క భూమి పూజకు రావటమే కాకుండా ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించి ఈ జిల్లాకు కావాల్సినటువంటి ఆయన శాఖాపరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ రివ్యూ చేసి ఆదేశాలు ఇవ్వటానికి ఇచ్చేసినటువంటి దామోదర రాజనరసింహ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభా అధ్యక్షులు పెద్దలు, సహచార మంత్రివర్యులు, మా అందరికీ ఆదర్శము, ముక్కిసూటి, ఉన్నట్టు మాట్లాడే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు, రాఘవయ్య గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయ మిత్రులారా, సుమారు 6 మాసాల నుంచి కనిపించినప్పుడల్లా నువ్వు ఎప్పుడు వస్తున్నావు శంకుస్థాపన చేద్దాం, ఎప్పుడు వస్తున్నావు శంకుస్థాపన చేద్దామని. చివరికి ఆ గడి వచ్చింది. ఈరోజు శంకుస్థాపన చేసిన 130 కోట్ల రూపాయలతోటి మెడికల్ కళాశాల శంకుస్థాపన చేసి వచ్చి కూర్చునే వరకు మళ్ళీ అంటున్నాడు పక్కకు 150 సీట్లు, మాకు 100 సీట్లా అని చెప్పేసి.
అక్కడ 150 సీట్లు, మా ఖమ్మం జిల్లాకు మా ప్రాంతానికి 100 సీట్లేనా? లేవు 150 సీట్లు అంటే ఇంకా 50 సీట్లు పెరగాలి. ఖమ్మము, వరంగల్ ఈ ప్రాంతంలో అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వైద్యపరంగా ప్రైమరీ హెల్త్ అనేది చాలా ముఖ్యము. ఏ ప్రాంతంలో ఏ జిల్లాలలో ఆ కాన్స్టిట్యూన్సీలో ఇంకా అవసరం ఉన్న జాగాలలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు మంజూరు చేసినాము. మీ ప్రాంతంలో మీ జిల్లాలో కూడా సుమారు 6-7 ప్రైమరీ హెల్త్ సెంటర్లు కావాలి. అవి కూడా జిల్లాకు మంజూరు చేస్తామనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. నాకు గత 15 మాసాల 16 మాసాల ఈ శాఖ అనుభవంతో ఒకటి అర్థమైందంటే వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు హైదరాబాద్ మీద డిపెండ్ కాకుండా ఇక్కడనే సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కల్పించాలి. మెడికల్ ఎడ్యుకేషనే కానీ హెల్త్ సర్వీసెస్ని కానీ స్ట్రెంథన్ చేయాలి. ఆ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో ప్రపంచ బ్యాంకు సుమారు 4,100 కోట్లు మంజూరు చేస్తే మీ ప్రాంతానికి ఒక రీజనల్ క్యాన్సర్ సెంటర్ వరంగల్కి సుమారు 30-35 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయబోతున్నాము. అదే రకంగా మొన్ననే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆర్గన్ రిట్రీవల్ సెంటర్ ఖమ్మంకు ఆర్గన్ రిట్రీవల్ సెంటర్ కూడా మంజూరు చేయబోతున్నాము. ఈ ప్రాంతానికి ఎన్సిడి అంటే మనకు కనిపించని జబ్బులు, నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్. దీని యొక్క గ్రాఫ్ పెరుగుతున్నది రోజు రోజుకు. డయాబెటీసే కానీ, హైపర్ టెన్షనే కానీ, క్యాన్సరే కానీ దీన్ని ఏ రకంగా దీన్ని మనము అరికట్టాలి అనేది ముఖ్యమైంది. అందుకోసమే రీజనల్ క్యాన్సర్ సెంటర్సు, ప్రతి జిల్లాకు మొబైల్ క్యాన్సర్ యూనిట్స్, స్క్రీనింగ్ యూనిట్స్, దాంతో సహా వాస్కులర్ యాక్సెస్ సెంటర్స్. అంటే చాలామందికి ఇది అర్థం కాదు. వాస్కులర్ యాక్సెస్ సెంటర్స్ అంటే డయాలసిస్ మీద డిపెండ్ ఉన్న పేషెంట్లు హైదరాబాద్ పోయి వాస్కులర్ ఎక్కించుకొని వస్తారు. హైదరాబాద్కు వచ్చే అవసరం లేదు. వరంగల్ ఈ ఖమ్మం ప్రాంతంలోనే ఒక వాస్కులర్ యాక్సెస్ సెంటర్ ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదే రకంగా మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 213 కొత్త అంబులెన్స్లని ఇనాగరేట్ చేసిండు. అదే పద్ధతిలో ఈరోజు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది 18 నిమిషాలకి నుంచి 14 నిమిషాలకు తగ్గింది. దాన్ని 11 నిమిషాలకు చేయాలంటే ఇంకా కనీసం ఇంకొక 100 అంబులెన్స్లు అవసరం. ప్రత్యేకంగా ఆదివాసీ ప్రాంతాలలో, పెద్ద మండలాలలో కనీసం 2 అంబులెన్స్లు ఉండాలని చెప్పి ప్రభుత్వ ఆలోచన, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ మా పెద్దలు నాగేశ్వరరావు మళ్ళీ అన్నారు, మాకు నర్సింగ్ కాలేజ్ కావాలని చెప్పేసి. ఆ నర్సింగ్ కాలేజ్ పేరు కూడా చెప్పారు, ఈ ప్రాంతంలో నర్సింగ్ కాలేజ్ కావాలని చెప్పేసి. అది వందనము కొందమూర ఆ ప్రాంతంలో మాకు నర్సింగ్ కాలేజ్ కావాలని చెప్పి పెద్దలు ఆర్థిక మంత్రి ఇక్కడ ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ, మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, కలెక్టరేట్ పక్కకు నర్సింగ్ కాలేజ్ కూడా ఈ ప్రాంతానికి మంజూరు చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా నర్సింగ్ కాలేజే కాదు, దాంతో సహా మీరు ఇంకోటి అడగాలి.
మిడ్ వైఫరీ కోర్సుల కాలేజీ కావాలని చెప్పి. అవునా కాదా? మిడ్ వైఫరీ కోర్సులు అందిస్తే పిల్లలకు రేపు సి సెక్షన్ డెలివరీస్ అనేది తగ్గుతాయి. ఆ దిశగా ఓ 18 మాసాలు క్లాసులు, ట్రైనింగు, కోచింగ్ ఇస్తే మన ఈ కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో సి సెక్షన్లు ఎక్కువ ఉన్నాయి. ఇవి తగ్గాలి. ప్రత్యేకంగా మా శాఖకు సంబంధించి చాలా అనుబంధం ఉన్నది ఖమ్మం సమాజంతో, వరంగల్ సమాజంతో. ఎప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి పేపర్లో కొద్దిగా అంత నెగటివ్గా. మీ అందరితోటి ఒక విజ్ఞప్తి, పేదవానికి భయము, ఆరోగ్యం. ఓ డాక్టరు, ఒక క్లినిక్, ఒక హాస్పిటల్, ఒక వైద్య సేవకుడు అంటే ఆ పేదవాడు గుడ్డిగా నమ్ముతాడు. నమ్మినప్పుడు మోసం చేయడం మానవత్వం కాదు. పేదవానికి 2 అంశాలపైన ప్రభుత్వం బాధ్యత తీసుకుంది, ఇంకా పెద్ద ఎత్తున బాధ్యత తీసుకుంటుంది. ఒకటి వైద్యము, ఒకటి విద్య. వైద్యము, విద్య. వైద్యంలో చాలా మటుకు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది ఒకటి ఉన్నది. ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్లో ఒక హాస్పిటల్కు, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు, ఒక కార్పొరేట్ హాస్పిటల్కు పోయి ఒక ఆపరేషన్, ఒక ప్రొసీజర్ చేసుకుని వస్తే అప్పుల పాలవుతున్నాడు. అప్పుల పాలు కావద్దు. ఆ అమాయకత్వాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. రేపు పొద్దున ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పెద్ద ఎత్తున దాన్ని స్ట్రెంథెన్ చేయాలి. హెచ్ఆర్ ఇవ్వాలి. అట్లీస్ట్ 80%, 85% హెచ్ఆర్ ఇవ్వాలి. డాక్టర్లే కానీ, నర్సులే కానీ, ల్యాబ్ టెక్నీషియన్సే కానీ ప్రతి ఒక్కరిని. అదే దిశగా ట్రామా సెంటర్లు రాష్ట్రంలో సుమారు 84-90 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి 30-35 కిలోమీటర్ల కింద హైవేలు విస్తరించబడ్డాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడైతే బ్లాక్ స్పాట్లు ఉంటాయో ఆ బ్లాక్ స్పాట్ దగ్గర అంబులెన్స్ ఏర్పాటు చేసి ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్. ఆ ట్రామా సెంటర్లో అన్ని సదుపాయాలు ఉండాలి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఆ ట్రామా సెంటర్ అని ఇప్పుడు ఖమ్మం సూర్యాపేట అనుకుందాం, ఖమ్మం వరంగల్ అనుకుందాం, వరంగల్ హైదరాబాద్ అనుకుందాం. ప్రతి ఒక్క స్టేట్ హైవే కానీ, నేషనల్ హైవే మీద కానీ ఈ ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఒక్కొక్క ట్రామా సెంటరు కనీసము 5 కోట్ల రూపాయలు వెచ్చించాలి. క్యాన్సర్ సెంటరే కానీ, ట్రామా సెంటరే కానీ, వాస్కులర్ యాక్సెస్ సెంటరే కానీ, దానికి తోడు ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ, అడిషనల్ అంబులెన్స్లే కానీ, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్నది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఈ శాఖలనే సుమారు 8,000 పోస్టులు భర్తీ చేసింది. అందులో ప్రధానంగా నర్సింగ్ ఆఫీసర్లు 6,000 పైచిలకు నర్సింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు రిజల్ట్స్ రాబోతున్నాయి. మళ్ళీ రాబోయే నోటిఫికేషన్ అన్నీ కూడా ఈ ప్రభుత్వం గత 30 సంవత్సరాల నుంచి ఈ సమాజం అడుగుతున్న వర్గీకరణను తీసుకొచ్చింది. ఆ వర్గీకరణ ఆధారంగానే రాబోయే నోటిఫికేషన్స్ ఉంటాయి. యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రము. కులగణన